మ్యామ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మీరు ఎప్పుడు కెరియర్ స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఎలా అంటే చిన్న చిన్న యాడ్స్ చెప్పడము ఇట్లా హ్మ్. చేసేదాన్ని. నాకు ఓకే. అప్పటి నుంచి అలవాటుంది అంటే కాబట్టి. నార్మల్‌గా మీకు మీరు డబ్బింగ్ చెప్పుకునేవారు. ఆ! కానీ వేరే వాళ్ళకి చెప్తానని వె మీకెప్పుడు అలా అనిపించింది? వేరే వాళ్ళకనంటే ఇప్పుడు మనం డబ్బింగ్‌కెళ్ళినప్పుడు వాయిస్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఆహా! మీది ఓకే. బావుంది మేడం. ఇంకొకళ్ళకి సూట్ అవుద్ది. కొంచెం చెప్తారా? హ్మ్. మీకు టైం ఉందా? అనంటే ఓకే. అన్నీ మనం కమర్షియల్‌గా చూడొద్దు కదా! ఓకే. మనం చెప్దాము. ఇప్పుడు ఆర్ట్ అంటే ఇష్టమున్న వాళ్ళకి కళల రంగంలో ఎలా అయినా వెళ్ళిపోవచ్చు. రైట్? అవును. సో, అంతే. నాకది అనిపించింది. ఓకే. యాహ్! మన వాయిస్ ఇంకొకళ్ళకిస్తే ఎలా ఉంటుంది? అవును. ఇప్పుడు నా వాయిస్ నేను సాఫ్ట్‌గా చెప్పుకొని, ఇంకొకళ్ళకి కన్నింగ్ ఉందనుకోండి ఆ అవును. క్యారెక్టర్. హ్మ్. వాళ్ళకి "ఏం చేస్తున్నావు? ఏంటి ఇలా వచ్చావు?" అని నా వాయిస్ ఓహ్! మోడ్యులేషన్ నేను మాడ్యులేషన్. చేసుకుంటే నాకే మంచిగా అనిపించింది. అవును. ఓకే. చెప్పొచ్చు వావ్! బావుంటది అనేసి. సో, నేను చెప్పిందేమో నాదేమో చాలా సాఫ్ట్. ఇందాక మీకు చెప్పాను ఆ! కదా! 'బుర్రకథ శ్యామల' గారి అబ్బాయిలో నాది ఏడ్సేస్తాం బాబు గారు. నా వల్ల తప్పైతే మన్నించండయ్యా. ఇంత స్లోగా ఇంత ఓహ్! డౌన్ లో ఉంటదనమాట. పిచ్ చాలా. లో పిచ్ అంత ఆ! సాఫ్ట్‌గా ఆ! చాలా ఎలా అంటే అమాయకంగా ఆ! అట్లా ఉంటది. యాహ్! సో, మనం వాయిస్‌లో ఎన్ని వేరియేషన్స్ చూపించుకోగలిగే టాలెంట్ అంటే డబ్బింగ్‌లో ఉంటది. అవును. అట్లా మీరు చాలా చిన్న పిల్లల స్టోరీస్ వినే ఉంటారు. అవును. అనగనగా ఒక పిచ్చుక వచ్చింది. వావ్! ఇక్కడ చాలా వర్షం పడుతుంది. సో, ఇలా వాయిస్ అంటే ఓహ్! చేంజ్ చేసి ఇవి కూడా చెప్పడం. చేస్తారా మ్యామ్ మీరు? అరే! నిజంగా చిన్న పిల్లల వాయిస్ లానే ఉంది. ఆ! అందులోనే మళ్ళీ క్యారెక్టర్స్. ఆ! ఒక క్యారెక్టర్ కాకుండా ఒక 2, 3 క్యారెక్టర్స్ కూడా చెప్పిస్తారు మనతో. ఓహో! సో, అప్పుడు మనకి అదేంటంటే నిజంగా వాయిస్‌కొక ఎక్సర్‌సైజ్ అంటాను నేను. అవును. అండ్ మనలో ఉన్న టాలెంట్ కూడా బయటకి తీయొచ్చు. అదే డబ్బింగ్ ఆర్టిస్ట్‌లుగా వాయిస్‌కి ఏం జాగ్రత్త తీసుకోవాలనుకుంటారు మేడం? మీరు. డబ్బింగ్ అనే హ్మ్. నేనైతే నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా పిచ్చి. కొంచెం ఓహ్! నేను వాటికి దూరంగానే ఉంటాను. అవును. మరి వాయిస్ ఒక్కసారి. డబ్బింగ్ కానీ, హ్మ్. ఏదన్నా సాంగ్స్ పాడాలనుకున్నా కానీ, ఇట్లాంటప్పుడు ఆ! మాత్రం కొంచెం కేర్ తీసుకుంటాను. అవును. హాట్ వాటర్ అది తాగడం. ఆ! మంచిగా కొంచెం మిరియాల పాలు ఆ! అట్లాంటివి బావుంటది. మ్యామ్ ఇలా మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చేశారు, యాంకర్‌గా చేశారు, ఆర్టిస్ట్‌గా చేశారు, యాక్ట్రెస్‌గా చేశారు. హ్మ్. ఇన్ని చేశారు కదా! ఇందులో సునీత గారికి దగ్గరగా ఉన్న రోల్ ఏంటంటారు? నాకు దగ్గరగా ఉన్న రోల్ అనంటే యాక్టింగ్. నాకు యాక్టింగే. యాక్టింగ్ చాలా ఇష్టం. ఇప్పుడు చాలా వరకు మూవీస్ చేస్తున్నాను. హ్మ్. ఇంకా అంటే పెద్ద పెద్ద హీరోస్‌కి మదర్‌గా, హ్మ్. సిస్టర్‌గా, వదినగా ఆ! చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. మేము వెయిట్ చేస్తున్నాము అయితే. తప్పకుండా. ఆ! అంటే ఇప్పటివరకు అంటే కొంచెం ఒక కలెక్టర్‌గా, టీచర్‌గా, లెక్చరర్‌గా ఇట్లా ఓకే. నాకు ఓకే. అలా కాకుండా ఇంకా ఫ్యామిలీకి దగ్గరగా, హీరోస్‌కి హ్మ్. మదర్‌గా. ఎందుకంటే నేను ఈ 'శ్యామల' అయితే ఎప్పుడైతే చేశానో ఆ క్యారెక్టరు నాలో కాన్ఫిడెంట్ అప్పుడు పెరిగింది. బయటికొచ్చిందనమాట. ఓకే. యాహ్! నేను చేయగలను యాహ్! ఈజీగా అని. ఓకే. నాకిప్పుడు అనిపిస్తుంది. ఒక పెద్ద హీరోకి ఒక మంచి మదర్‌గా, హ్మ్. అట్లా సాఫ్ట్‌గా ఉండే మదర్‌గా అలా ఓకే. చేయాలని. ఓకే మ్యామ్. అది. మ్యామ్ ఇది మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్, యాక్ట్రెస్ ఇవన్నీ చేశారు. ఇంకా డాన్స్ మీరు డాన్సర్ అని కూడా విన్నాను. హ్మ్. క్లాసికల్ డాన్సర్ అని. అయితే నా ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అప్పుడు స్టార్ట్ చేసి స్టాప్ చేసిన డాన్స్ అన్నమాట. ఓహ్! మళ్ళీ ఎందుకో ఒక్కటేసారి నాకు ఆహ్, నేను డీడీకి వెళ్ళినప్పుడు అక్కడ మన ఆహ్, సాయి గీత గారిని వాళ్ళ బ్రదర్ వచ్చేవాళ్ళు. ఆయన శ్రీనివాస్ గారు చాలా అక్కడ న్యూస్ రీడర్ ప్లస్ చాలా ప్రోగ్రామ్స్‌లో టీవీ ప్రోగ్రామ్స్‌లో వాటిల్లో అన్నిట్లో కనిపిస్తుంది. ఆయన మా సిస్టర్ ఇలా కూచిపూడి నేర్పిస్తారండి. చెప్తారు అని చెప్పారు. ఆహా! అనగానే నాకనిపిచ్చింది, మళ్ళీ నేనెందుకు స్టార్ట్ చేయొద్దు, చేస్తే అవును. అవును. బావుంటదని. ఇది 2018 ఆ టైంలో తీసుకున్న నిర్ణయం అనమాట. ఓహో! ఒక ఓకే. 4, 5 ఇయర్స్ అసలు ఎలా అంటే క్లాసికల్ మొత్తం నేర్చుకొని, మా మేడం తోటే నువ్వు ఓన్‌గా ఇన్‌స్టిట్యూట్ పెట్టుకోవచ్చు అనే వరకెళ్ళిపోయా. ఆహా! ఇంక మనం ఏదన్నా పట్టుకున్నామంటే అంతే. ఇంకంతే నెక్స్ట్ అంతే. లెవెల్‌కెళ్ళిపోవాలి. అవును. అంత నేర్చుకున్నాను. ఇంక అసలు ప్రోగ్రామ్స్ ఎలా ఉండేయంటే, ఒక ఖాళీ ఉండేది కాదు. రవీంద్ర భారతి, హ్మ్. ఇక్కడ మన సత్యసాయి నిగమగం, ఆ! ఇంకొకటి వచ్చేసి శిల్పారామంలో అన్నిట్లో ప్రోగ్రామ్స్ ఇచ్చేసాం. చేశారు. బట్ ఓహ్! ఆ మేకప్, హెవీ మేకప్ చాలా అవును. టైమింగ్ పడుతుంది హ్మ్. కదా! టైమ్ టేకింగ్ ఎక్కువుంటుంది. యాహ్! మళ్ళీ మధ్యలో సీరియల్స్ ఉండేవి. అక్కడ హుహు. నాకు బ్రేక్ వచ్చేదనమాట. ఈ క్లాసికల్ డాన్స్‌కైనా, మ్యూజిక్కైనా ఏదైనా కానీ మనకి సాధన అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఒక 2, 3 డేస్ చేసి మనం పక్కన పెట్టామనంటే, ఆ తాళాలు ఏవైతే ఉంటామో అవి మర్చిపోతాం. హ్మ్. సో, దానికంటే మెయిన్ మనం మైండ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదనంటే కంటిన్యూ‌గా దాని మీద ఒక్కరోజన్నా ఉండాలి. అవును. ఒక్కసారన్నా చేసి అవును. వదిలిపెట్టాలి. లేదనంటే మళ్ళీ స్టెప్స్ అన్నీ అటకెక్కేస్తాయి. అందుకే నేను ఇంకా ఇట్లా కాదని చెప్పేసి ఆహ్, చేసేంత వరకు చేశాను.
అయ్యా. లాస్ట్ పెడదాం అనుకున్నాను ఇన్స్టిట్యూట్, కానీ అప్పుడు మనకి కోవిడ్ మూలన నేను స్టాప్ చేయాల్సి ఇవన్నీ వచ్చింది. ఎలా బ్యాలెన్స్ చేసేవారు మ్యామ్? అంటే ఈ డబ్బింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను అదే అంటున్నాను. మనకి ఒక్కటి ఏదైనా మనకి వచ్చింది అని ఒక కాన్ఫిడెంట్ వస్తే ఆటోమేటిక్ గా మనకి తెలియకుండానే ఈ కళల పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును. ఇంట్రెస్ట్ తో పాటు ఈ సినీ రంగంలో అయితే అదృష్టం ఉండాలంటాను అవును. నేను. అదృష్టం ఖచ్చితంగా ఉండాలి. కంపల్సరీ, అది కూడా ఉండాలి. దానికి తోడు మన టాలెంట్ ఉండాలి. టాలెంట్ తో పాటు ఓపిక చాలా ఎక్కువ ఉండాలి. అదైతే ఎక్కువ ఉండాలి చాలా మంది. ఎక్కువ ఇప్పుడైతే ఉంటేనే పైకి వస్తాం. లేదు అవును. ఇప్పుడు వచ్చే జనరేషన్ నేను చూస్తున్నాను కదా, అసలు షూట్ అన్నా చాలా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటారు. అవును. అంటే వాళ్ళు ఎలా కష్టపడొచ్చారు, ఏ వేలో వచ్చారు అనేది అవును. నేను క్వశ్చన్ చేయను. దాని అవును. గురించి కూడా నేను మాట్లాడను. కానీ అట్లీస్ట్ మీరు అక్కడ దాకా రాగలిగారు అని అంటే మీదో సంథింగ్ ఏదో టాలెంట్ ఉంది కాబట్టే మీ ఫోటో సెలెక్ట్ అయింది, మీ ఫేస్ సెలెక్ట్ అయింది. కమ్ టు క్యామ్ ఫేస్ చేసే వరకు వచ్చావనంటే నీలో ఏదో ఉందనే వచ్చావు. మరి దాన్ని అవును. ఎందుకు మీరు సాన పెట్టరు అనేది నా అవును. క్వశ్చన్ అన్నమాట. అవును. ఎందుకంటే మేము మార్నింగ్ మాకు ఒక్కొక్కసారి వెహికల్స్ వస్తాయి కదా, అంటే లైక్ మా ఏజ్ గ్రూప్ వాళ్ళంతా చాలా ఇంట్లో వంట చేస్తాము, అవును. మళ్ళీ పిల్లలకి ఏమైనా కావాలంటే అన్ని రెడీ చేస్తారు. అవును. మళ్ళీ వెహికల్ రాగానే ఆన్ టైం వెహికల్లో ఉంటాము. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ లో నేను చూసేవాళ్ళు బ్యాగ్ జిప్ పట్టట్లేదు, బ్యాగ్ లో క్లాత్స్ పట్టట్లేదు, ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పి లేట్ చేస్తారు. పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ని వెయిట్ చేపిస్తారు. అసలు వీళ్ళకి నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా ఫీల్డ్ అంటే ఎందుకు అవును. వచ్చారనేది నాకు అవును. అనిపిస్తుంది. అవును. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోరు అని. నిజమే. అవకాశం రావడమే తక్కువ చాలా. తక్కువ. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇంకొకటి, ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి లాస్ట్ టైం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఎప్పుడైనా మీలో టాలెంట్ బాగుండి మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉంటేనే ఫీల్డ్లోకి రండి. అవును. అంతేకాని మీరేదో వేరే రూట్ చూస్ చేసుకొని డైరెక్ట్ క్యాంప్ ఫేస్ చేయడానికి వచ్చారే అనుకోండి, లక్ బై ఛాన్స్ మీకు వచ్చిందే అనుకోండి, మీలో టాలెంట్ ఉండాలి కదా. అవును. కెమెరా పెట్టి నువ్వు అప్పటి వరకు ఎంత లాస్ అయిపోతావు, నీ లైఫ్ లో లాస్ అవును. అయిపోయేవన్నీ లాస్ అయిపోతావు. అది అవును. నీకు మళ్ళీ రిటర్న్ బ్యాక్ రాదు. రాదు. అదేమి నువ్వు పడేసుకుంటే తీసుకొచ్చుకునే వస్తువు కాదు. నువ్వు ఏదైతే లాస్ అయిపోకుండా నువ్వు కరెక్ట్ గా నీ టాలెంట్ తో వచ్చావు, అది నీకు లైఫ్ టైం ఉంటుంది. అవును. లైక్ ఈ లెవెల్ కి వచ్చి కష్టపడ్డ వాళ్ళందరికీ ఈ వర్డ్ నేను అంకితం చేస్తాను. అవును. రైట్. అంతే. హిడెన్ టాలెంట్ ఉండి దాన్ని బయటికి తీసుకొచ్చి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి ఇది ఎప్పటికీ వాళ్ళకి యాప్ట్ అయిపోతుంది. అవును. నువ్వు ఏదైతే నీకు కొంచెం గ్లామర్ చూసుకొని సైడ్ ట్రాక్ పెట్టుకొని వచ్చిన వాళ్ళ గురించి కొంతమంది అవును. ఫింగర్ టిప్స్ మీద ఉంటారు వాళ్ళు. అవును. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే యూత్ కి అనవసరంగా మీ కెరియర్, ఒకవేళ ఎక్కువ చదువుకొని కూడా కొంతమంది వస్తున్నారు, మీ కెరియర్ అక్కడ ఫోకస్ చేసుకోండి. మీరు అవును. ఒకవేళ రాంగ్ వేలో వచ్చినా కానీ మీరు ఇక్కడ ఫోకస్ చేయలేరు కదా. అవును. చేయలేరు. ఇప్పుడు ఓకే, మీరేదో మిస్టేక్ చేసి క్యామ్ వరకు వచ్చారు, అవును. అక్కడ నీకు ఒక పెద్ద డైలాగ్ ఇస్తారు. ఒక్కొక్క డైరెక్టర్ ఏమంటారు, అమ్మ నేను వితౌట్ ప్రాంప్టింగ్ నువ్వు చెయ్యాలి, చెయ్యనంటే నీకు వితౌట్ ప్రాంప్టింగ్ చేయగలిగేంత ఆ టాలెంట్ ఉంటేనే ఉండాలి. నువ్వు రా కెమెరా అవును. దగ్గరికి. అంతే. అంతేకాని నువ్వు ఏదో రాంగ్ స్టెప్స్ 4 వేసేసి నేను వచ్చేసాను, నాకు ఫీల్డ్ అవును. అమ్మయ్య ఇంకా ఒక కిరీటం పెడుతుందనంటే నేను అది అస్సలు ఎప్పటికీ నమ్మను. వాళ్ళు లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ కూడా కాలేరు. అవును. బికాస్ ఆఫ్ టాలెంట్ ఎప్పుడు ఇంపార్టెంట్. అవును. అది నువ్వు ఓన్ గా డైలాగ్ చెప్పగలగాలి, నీకు ఎక్స్ప్రెషన్ పలకాలి. అవును. కొన్ని డైలాగ్ ప్రాంప్టింగ్ ఇచ్చారనుకోండి, ఎక్స్ప్రెషన్ లేకపోతే ఏం చేస్తారు అవును. వాళ్ళు? వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఏం చేస్తారు? అవును. అది ఆడియన్స్ కూడా భరించాలి అవును. కదా. భరించాలి. అవును. అలా నేనంటాను.